గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తల్లో ఒకటిగా సంప్రదాయ ఉత్సవాలతో జాతీయ ఐకమత్యం అంటూ వార్తను హైలైట్ చేశారు. యువత మన వారసత్వ కళా సంపద గురించి తెలుసుకోవాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. బొల్లారంలో భారతీయ కళా మహోత్సవం ప్రారంభం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వాగతం పలికారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కు ధీమా అంటూ వార్తను హైలైట్ చేస్తూ దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత, న్యాయం అందించేందుకు లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక భద్రత కల్పించనున్నట్లు పేర్కొంది. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్తో సహా కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ, బీమా సౌకర్యాలు అమలులోకి రానున్నాయని వివరించింది. ఇక కొన్ని మార్పులు చేశారు. కార్మికులందరికీ ఉద్యోగ నియామక పత్రాలు, గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్తో సహా అందరికీ పీఎఫ్, ఈఎస్ఐ, బీమా, సామాజిక భద్రత పథకాలు, అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు, 40 ఏళ్లు దాటిన కార్మికులకు కార్మిక ఆరోగ్య పరీక్షల నిర్వహణ, ముందస్తు ఆరోగ్య సంరక్షణ, కార్మికులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించడం, ఆర్థిక స్థిరత్వం కల్పించడం, దేశవ్యాప్తంగా ఒకే రిజిస్ట్రేషన్, లైసెన్స్, రిటర్న్స్తో మరింత సులభతర నిర్వహణ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక పారిశ్రామిక అవసరాల కోసం 50 నుంచి 60 ఏళ్ల కిందట కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. 5 లక్షల కోట్ల కుంభకోణానికి సర్కార్ తెరలేపింది అంటూ ఆయన ఆరోపించారు. ఇక పారిశ్రామిక భూములపై కేటీఆర్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తిన విషయాన్ని, పారిశ్రామిక యాజమాన్య హక్కుల జీవోలిచ్చింది బీఆర్ఎస్ హయాంలోనే అని చెప్పేసి ఆయన ప్రతిస్పందించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. కార్మికులందరికీ సామాజిక భద్రతకు సంబంధించి 4 కార్మిక స్మృతులు అమల్లోకి కేంద్ర ప్రభుత్వ చారిత్రక నిర్ణయం ఇది అని చెప్పొచ్చు అని వార్తను హైలైట్ చేశారు. ఇక దానం నాగేందర్ రాజీనామా బాటలో అన్నటువంటి ఒక క్వశ్చన్ను రేస్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి, పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా, ఫిరాయింపుపై విచారణ జరిగితే వేటే, అందుకే రాజీనామా యోచనలో నాగేందర్, మళ్లీ ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలని వినతి, గెలిచొస్తా మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన, అధిష్టానానికి మరో 3 ప్రతిపాదనలు కూడా, కడియం శ్రీహరి విషయంలో తర్జన భర్జనలు, ఆయనతోనూ రాజీనామా చేయించే యోజన, స్పీకర్ను కలిసి మరింత గడువు కోరిన కడియం. ఇక టీశాక్లో కలెక్షన్ కింగ్ అంటూ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో వసూళ్ల పర్వం, హెచ్ఐవి ఎయిడ్స్ ఎన్జిఓలే టార్గెట్, ఎంఓయూలు రద్దు చేస్తామంటూ బెదిరించి కమిషన్లు వసూలు చేసిన వైనం, 2 నెలల్లో 3 కోట్లకు పైగా వసూళ్లంట, ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి వసూళ్ల బాధ్యత, ఆ ఉద్యోగికి బదిలీ, దాంతో ఈ విషయం వెలుగులోకి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. 5 లక్షల కోట్ల భూ స్కామ్కు సర్కార్ తెరలేపింది అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏవైతే ఆరోపణలు చేశారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. అన్నదమ్ములు అనుచరుల కోసమే పాలసీ తెచ్చిన రేవంత్, పాలసీ కేబినెట్ ఆమోదం పొందకముందే భూముల డీల్స్, లక్షల కోట్ల భూమిని అప్పనంగా అప్పజెప్పేందుకు ప్లాన్, ప్రజల నుంచి సేకరించిన భూమి ప్రైవేటుకు సంతర్పణ, 30% ఎస్ఆర్ఓ రేట్లకు రెగ్యులరైజ్, అవినీతికి పరాకాష్ట, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పాలసీ కేటాయింపులు రద్దు, మెగా భూ కుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాలసీని ఉపసంహరించుకోవాలి, లేని పక్షంలో ప్రజల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది అంటున్నారు కేటీఆర్. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఇక్కడ మనకు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కు బీమాకు సంబంధించి వార్తను ఇస్తూ పీఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. ఏడాది దాటిన కార్మికులకు గ్రాట్యుటీ, ఐటీ ఉద్యోగులకు 7వ తేదీలోగా జీతాలు, కార్మికులందరికీ సామాజిక భద్రత, రక్షణ, అమలులోకి వచ్చిన 4 కార్మిక కోడ్లు. శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాహనం దిగి తిరుమలలో భక్తులతో మాటామంతి.
ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమా, సంజీవని ప్రాజెక్టు దేశానికే దిక్సూచి, పీపీపీ వైద్య కళాశాలలతో ప్రజలకు మేలు, వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. రహదారులపై విపత్తుల పగ అంటూ రాష్ట్రంలో రహదారులకు వరదలు, తుఫాన్ల దెబ్బ. జగన్ హయాంలో 5 ఏళ్లు దారులన్నీ ధ్వంసమే, కనీస నిర్వహణకు నోచుకోక నరకానికి నకల్లుగా ఉండేవి. వివిధ పథకాల కింద వచ్చిన నిధులు మళ్లింపు, గోతుల్లేని రోడ్లకు కూటమి సర్కార్ ప్రాధాన్యం. ఏడాదిలోనే గుంతలు పూడ్చేందుకు 2000 కోట్లు. అంతలోనే వర్షాలు, తుఫాన్లతో దారులకు దెబ్బ. వాటిని బాగు చేసేలోపే మళ్లీ మోంతా విలయం అంటూ ఈ వార్తనిచ్చారు. పీపీపీ కాలేజీల నియంత్రణ సర్కారుదే. కొత్త మెడికల్ కాలేజీలపై సీఎం స్పష్టీకరణ. నాణ్యమైన వైద్య సేవలకే పీపీపీ విధానం. ఇక కార్మికులందరికీ సామాజిక భద్రతకు సంబంధించి 4 కార్మిక స్మృతుల అమల్లోకి కేంద్ర చారిత్రాత్మక నిర్ణయం ఇది అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ సాక్షి. అరటి రైతు ఆశలు గెల్లంతు అంటూ పంట ధరలు దారుణంగా పతనంతో కుదేలైన అన్నదాతలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. టన్ను 500 అంటే కేజీ ₹1.5 పడిపోయిన వైనం. ఎకరాకు 1,50,000 పెట్టుబడి 15,000 రావడము కష్టమే. 3 ఏళ్లుగా టన్ను 25,000, ప్రస్తుతం 1000 లోపే. ధర అమాంతం పడిపోతున్నా పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా? చంద్రబాబు సర్కార్ నిర్వాకాలను ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ. శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.